ఈరోజు మన థియాలజీ క్లాస్లో మనం నేర్చుకుపోయేటువంటి అంశం క్రిస్టాలజీలో చాలా కీలకమైన అంశం, చాలా ముఖ్యమైన అంశం. అదేంటంటే యేసు క్రీస్తు వారి దైవత్వం, డీటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు వారి యొక్క దైవత్వం. కొద్ది వారాలు మనం ఈ అంశం మీద డీటెయిల్ స్టడీ చేయబోతూ ఉన్నాం. తద్వారా యేసుక్రీస్తు దైవత్వాన్ని లేఖనాల నుంచి మనం చాలా క్లియర్గా చూడగలుగుతాం. యేసుక్రీస్తు దేవుడు కాదని ఎవరైనా చెప్పినట్లయితే వాళ్ళకి మనం లేఖనాలు చూపించి వారి నోర్లు మూయించే విధంగా, అదేవిధంగా యేసుక్రీస్తు యొక్క దైవత్వంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని కూడా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆ దిశగా మన స్టడీని ఆరంభిద్దాం. వెల్కమ్ టు థియాలజీ ఇన్ తెలుగు ఫ్రీ బైబిల్ క్లాసెస్. మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇక మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. మన క్రిస్టాలజీలో ఇది చాలా చాలా కీలకమైనటువంటి సబ్జెక్ట్. కాబట్టి శ్రద్ధగా మీ దృష్టిని స్క్రీన్ వైపు ఉంచండి. స్క్రీన్ వైపు చూస్తూ ఉండండి. జీసస్ క్రైస్ట్ ఈజ్ ట్రూ గాడ్. యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే నిజమైన దేవుడు, సత్య దేవుడు. నిజమైన దేవుడు, సత్య దేవుడు. The deity of Jesus Christ is taught clearly all through the Bible, especially in the New Testament. యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వం గురించి బైబిల్ అంతట్లో కూడా మనం చూడవచ్చు. చాలా స్పష్టంగా, మరింత స్పష్టంగా ఎక్కడ చూస్తామంటే క్రొత్త నిబంధనలో చూస్తాం. ఎక్కడయ్యా అంటే అనేక చోట్ల క్రొత్త నిబంధనలో మనకి చాలా క్లియర్గా కనబడుతుంది. ఉదాహరణకి యోహాను సువార్త 1:1. In the Gospel of John we read, and the word was God. అది యోహాను సువార్త 1:1లో ఇలా ఉంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్, and the word was with God, and the word was God, and the word was God. వాక్యము దేవుడై ఉండెను అన్న మాటలో జాగ్రత్తగా గమనిస్తే ద వర్డ్ గ్రీక్ లోగోస్ ఈజ్ ఎ నేమ్ గివెన్ టు జీసస్ క్రైస్ట్. ఇక్కడ వాక్యము అనే మాట ఇంగ్లీష్లో ద వర్డ్ అనే మాట, గ్రీకులో లోగోస్ అనే మాట యేసుక్రీస్తు వారికి ఇవ్వబడినటువంటి పేరు. ఇక్కడ మనం ఎలా చూస్తున్నాం, జీసస్ ఇస్ ద లోగోస్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు వారి దేవుని వాక్యము అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లోగోస్ ఈజ్ ద సెకండ్ పర్సన్ ఆఫ్ ది ట్రైన్ గాడ్ హెడ్. త్రిత్వంలో ఉన్నటువంటి త్రియేక దేవునిలో రెండవ వ్యక్తిగా ఈ లోగోస్ వాక్యము మనకి కనబడుతూ ఉన్నాడు. ది ఇన్విజిబుల్ గాడ్ ఈజ్ రివీల్డ్ త్రూ ది సన్. అదృశ్యుడైన దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు లేదా లోగోస్గా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నారు. హూ టుక్ అపాన్ హిమ్ హ్యుమానిటీ. ఆయన తనకి మానవత్వాన్ని ధరించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అండ్ లీవ్డ్ అమాంగ్ మెన్. మనుషుల మధ్య ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య శరీరధారిగా మన మధ్య నివసించెను అన్న మాట కూడా మన యోహాను సువార్తలో చూస్తాం. సో త్రిత్వములో మనం చూసినట్లయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను ముగ్గురు వ్యక్తులు ఉంటారు. దాని గురించినటువంటి వివరణ నేను ఈ యొక్క సెషన్ లాస్ట్లో కొంత మీకు ఇస్తాను, క్లారిటీ వస్తుంది. అందులో రెండవ వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు.
ఆయనకి ఉన్న మరొక పేరు ఏంటంటే వాక్యము. ఆ వాక్యము శరీరధారి మన మధ్య నివసించడనే మాటని మనము యోహాను సువార్త 1లో చూస్తాం, 1వ అధ్యాయంలో చూస్తాం. గాడ్ ఈ స్పిరిట్, దేవుడు ఎవరు? ఆత్మ. అండ్ సచ్ ఈస్ ఇన్విజిబుల్ టు ద ఫిజికల్ మ్యాన్. దేవుడు ఆత్మ కాబట్టి దేవుడు కంటికి కనబడడు, దేవుడు అదృశ్యుడు. బట్ లోగోస్ హ్యాస్ టేకెన్ ఏ బాడీ. కానీ లోగోస్ వాక్యము శరీరాన్ని ధరించుకోవడం జరిగింది అపాన్ హిమ్సెల్ఫ్ ఇన్ వర్జిన్ మేరీ. ఎట్లా? మరియా, కన్య మరియా గర్భములో ఆయన శరీరాన్ని దాల్చుకోవడం జరిగింది. అండ్ వాజ్ బోర్న్ యాజ్ హ్యూమన్ చైల్డ్. ఆయన ఒక మానవ బిడ్డగా, శిశువుగా జన్మించడం అనేది జరిగింది. He lived on the earth as a man for 33.5 years, manifesting himself as the God man. ఆయన ఈ భూలోకంలో 33.5 సంవత్సరాలు జీవించి దైవ మానవుడిగా తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. దైవ మానవుడిగా తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. We could see God in Jesus Christ. యేసుక్రీస్తులో మనము దేవుణ్ణి చూడవచ్చు. He is the perfect God and perfect man. యేసుక్రీస్తు పరిపూర్ణ దేవుడు, అలాగే యేసుక్రీస్తు పరిపూర్ణ మానవుడు. పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడు. పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడుగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. దిస్ ఎక్స్క్లూసివ్ and unique revelation of God in Jesus Christ is the reason to say that he is the only savior of humanity. ఈ యేసుక్రీస్తు వారు కలిగినటువంటి ప్రత్యేకతను బట్టి, ఏ ప్రత్యేకత? ఆయన పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన మానవుడుగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యేకతను బట్టి ఆయన మానవాళిని రక్షించగలిగినటువంటి ఏకైక రక్షకుడుగా ఆయన అర్హత కలిగి ఉన్నాడు. అందుకని దైవ మానవుడు కాబట్టే మానవుల్ని రక్షించగల ఏకైక రక్షకుడై ఉన్నాడు. అర్థమవుతుందా? దైవ మానవుడు కాకపోతే మానవుల్ని రక్షించడం ఎవరి వల్ల కాదు. దైవ మానవుడే మానవుల్ని రక్షించగలడు. ఎందుకంటే మానవుల్ని రక్షించాలంటే పరిశుద్ధ రక్తము చిందించబడాలి. దేవుడు మాత్రమే మానవులందరినీ రక్షించగలడు. మరి మానవులందరినీ రక్షించాలంటే ఒక మనిషి రక్షించలేడు, కాబట్టి దేవుడై ఉండాలి. మరి మానవులందరికి పాప పరిహారము చేయాలి అంటే పరిశుద్ధ రక్తము చిందించాలి. మరి దేవుడికి పరిశుద్ధ రక్తము కార్చాలి అంటే ఆయనకి దేహం అవసరం కదా. దేహం దేవుడికి ఉన్నది కదా. అందుకే దేవుడు ఏం చేశాడు? మానవత్వాన్ని ధరించుకున్నాడు, శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకని మానవుల పాపాల కోసం తన శరీరాన్ని బలియాగంగా సమర్పించి తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి మానవుల పాపాలకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఒక మనిషి మానవులందరిని రక్షించలేడు, కాబట్టి మానవులందరిని రక్షించాలంటే ఆయన దేవుడే ఉండాలి. కాబట్టి ఈ రకంగా మానవులకి రక్షణ ఇవ్వాలంటే ఆ రక్షకుడికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే పర్ఫెక్ట్ గాడ్ అయి ఉండాలి, పర్ఫెక్ట్ మ్యాన్ అయి ఉండాలి. దేవుడు మాత్రమే అందరిని రక్షించగలడు. మానవుడు మాత్రమే రక్త మాంసాలు ఉంటాయి కాబట్టి రక్తాన్ని కార్చగలడు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు మానవత్వాన్ని ధరించుకున్నాడు, దైవ మానవుడయ్యాడు. మానవుల కోసం తన బలియాగము చేసి తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి మానవుల కొరకు ఆయన రక్షకుడైనాడు, మానవులకు రక్షణ ఇవ్వగలుగుతున్నాడు. కారణం ఏంటంటే మానవులను రక్షించాలంటే దైవ మానవుడు మాత్రమే రక్షించగలడు. ఉత్తి మానవుడైనా రక్షించలేడు. కేవలం దేవుడిగా ఉంటే రక్తాన్ని
చిందించడం కుదరదు. కాబట్టి దైవ మానవుడిగా ఉన్న వ్యక్తి మాత్రమే మానవుల్ని వారి పాపం నుంచి రక్షించడానికి సరిపోతాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దైవ మానవుడు, పర్ఫెక్ట్ గాడ్, పర్ఫెక్ట్ మ్యాన్, సో దట్ హీ ఈస్ ద ఓన్లీ సేవియర్ ఆఫ్ హ్యుమానిటీ. దైవ మానవుడు మాత్రమే మానవులను రక్షించగలడు. అందుకే యేసుక్రీస్తు దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఓకే, దాని గురించి మరింత లోతుగా, మరింత సునిశ్చితంగా, డీప్గా, లోతుగా మనం రాబోయేటువంటి క్లాసెస్లో నేర్చుకుంటాం. జస్ట్ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అంతవరకే. రైట్, ముందుకెళ్దాం. The deity of Jesus Christ is taught by the statement, and the word was God. John 1:1. ఏముందండి? వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ వాక్యం గురించి ఒక మాట చెప్తున్నారు. వాక్యం ఎవరట? వాక్యము దేవుడై ఉండెను. వాక్యమే దేవుడు. వాక్యము దేవుడై ఉండెను. ఉత్తి వాక్యమే అంటే అనుకున్నట్లయితే మీరు పొరపడినట్లే. అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. వాక్యం ఇక్కడ మామూలు వాక్యం కాదు. ఈ వాక్యం ఎవరు తెలుసా? వాక్యము దేవుడై ఉండెను. బికాస్ ద వర్డ్ ఈస్ గాడ్, ద ఫాదర్ అడ్రెసెస్ ద సన్ ఓ గాడ్ ఇన్ హీబ్రూ 1:8. చూడండి, వాక్యము దేవుడు కాబట్టే తండ్రి అయిన దేవుడు కుమారుని పట్టుకుని ఏమంటున్నాడు? హెబ్రీ 1:8లో దేవా అని పిలుస్తున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచినది, నీ రాజదండము న్యాయార్థమైనది అంటున్నాడు. ఇక్కడ తండ్రి తన కుమారుని గూర్చి మాట్లాడుతూ కుమారుని ఏమని పిలుస్తున్నాడు? తండ్రి అయిన దేవుడు కుమారుని ఏమని పిలుస్తున్నాడు? దేవా అని పిలుస్తున్నాడు. తండ్రి దేవుడు, మనకి అందులో సందేహమే లేదు. ఆ తండ్రి అయిన దేవుడే కుమారుని పట్టుకుని దేవా అని పిలుస్తున్నాడు. అంటే గాడ్ ది ఫాదర్ కాలింగ్ ద గాడ్ ది సన్ యాజ్ గాడ్. సో దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. తండ్రి అయిన దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తు ఎవరట? గాడ్, దేవుడు అని సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఇక దేవుడు సాక్ష్యం కంటే ఇంకెవరు సాక్ష్యం కావాలి చెప్పండి? చదువుదాం 8వ వచనము, హెబ్రీ 1:8. గాని తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. బట్ unto the Son he saith, thy throne, O God, thy throne, your throne, O God, is forever and ever. A scepter of righteousness is the scepter of thy kingdom అన్నమాట ఇంగ్లీష్లో కూడా చూస్తున్నాం. Not only that the Father acknowledges the Son as God, but also declares, your throne, O God, is forever and ever. తండ్రి అయిన దేవుడు కుమారుని గూర్చి దేవుడు అని గుర్తించడం మాత్రం కాదు, ఎక్నాలెడ్జ్ చేయడం మాత్రం కాదు, ఒప్పుకోవడం మాత్రమే కాదు, ఇంకో విషయం కూడా చెప్తున్నాడు. ఏంటయ్యా అంటే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? కుమారుడు నిత్యము ఉన్నవాడు. ఆయన సింహాసనం నిరంతరం నిలుచున్నది అంటే ఏంటి? ఆయన నిత్యము ఉండేవాడు. నిత్యము ఉండేవాడని కూడా తండ్రి అయిన దేవుడు మనం చెప్తుంది. ద ఇటర్నల్ గాడ్ హెడ్ ఆఫ్ ది లోగోస్ అండ్ ఆఫ్ ది ఫాదర్ ఈజ్ ఐడెంటికల్. అంటే తండ్రి అయిన దేవుడు నిత్యము ఉన్నాడు, అలాగే కుమారుడు కూడా నిత్యము ఉన్నాడు. ఆ నిత్యము అనేది తండ్రిలో ఎలాగున్నదో, నిత్యత్వం అనేది తండ్రిలో ఎలాగున్నదో కుమారునిలో కూడా అలాగే ఉన్నది. అంటే తండ్రి అయిన దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడో కుమారుడైన దేవుడు అప్పటి నుంచి ఉన్నాడు. అర్థమవుతుందా? అసలు దేవుడు లేని సమయం అంటే ఎప్పుడు లేదు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా లేని సమయం అంటే ఎప్పుడు లేదు.
చాలా మంది మిస్టేక్‌తో ఇలా అనుకుంటారు. ఏంటో తెలుసా? యేసు ప్రభుది ఏముందండి, కొత్త దేవుడండి. 2000 సంవత్సరాల నుంచే ఉన్నాడు మీ దేవుడు. అంతకుముందు యేసు ప్రభు ఎక్కడున్నాడు? లేడుగా. కొత్త దేవుడండి. మరి మా దేవుళ్ళైతే చాలా ప్రాచీనమైన వారండి అని కొంతమంది చెప్తూ ఉంటారు మిత్రులు. అయితే మీరిక్కడ ఒక విషయం గమనించాలి. ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దేవుడు కాడు. తండ్రి అయిన దేవుడు చెప్తా ఉన్నాడు, నా కుమారుడైన యేసు నిత్యము ఉన్నవాడు. ఆయన దేవుడు నిత్యము ఉన్నాడు, నిత్యముగా ఉన్నాడు. అయితే 2000 సంవత్సరాల క్రితం ఆ నిత్యము ఉన్నటువంటి దైవ కుమారుడైన యేసుక్రీస్తు, దేవుడైన యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాలు అవుతుంది అంతే. అర్థమవుతుందా మీకు? యేసుప్రభు నిత్యము ఉన్నాడు. తండ్రి ఉన్నప్పటి నుంచి ఉన్నాడు. ఆయన నిత్యము ఉన్నాడు. కాకపోతే మానవుడిగా ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాలు అవుతుంది అంతే. 2000 సంవత్సరాలు అనేది దేనికి? ఆయన మానవత్వానికి, ఆయన దైవత్వానికి కాదు. కాబట్టి ఆయన అతి ప్రాచీనమైన దేవుడు ఎవరంటే యేసుప్రభువే. ఈ యేసుప్రభు లేని టైం అంటూ లేనే లేదు. ఆయన నిత్యము ఉన్నాడు. తండ్రి ఎలా నిత్యుడై ఉన్నాడో, కుమారుడైన యేసుక్రీస్తు కూడా అలాగే నిత్యుడై ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏం చూస్తాం మనము? నిత్యుడవు తండ్రి అని యేసుక్రీస్తు వారి గురించి మనం చూస్తాం. ఏమని చూస్తామండి? నిత్యుడగు తండ్రి అనే పేరు యేసుప్రభు వారికి ఉంది. ఎందుకు? తండ్రి అయిన దేవుడు నిత్యము ఎప్పుడు ఉన్నాడో అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా నిత్యము ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు మా సకల మానవులకి ఎట్లయితే ఆధారము, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అందరికీ ఆయన తండ్రే. మన యోహాను సువార్తలో చదివినట్లయితే ఆయనే అన్నిటినీ కలగజేసిండు. ఎవరు? యేసుక్రీస్తు. ఆయన లేకుండా ఏది కలగలేదు. అన్నీ ఆయన ద్వారా, ఆయన మూలం కలిగింది. సో ఇన్ ఎ సెన్స్ అందరికీ తండ్రి ఆయనే. ఎస్, తండ్రి అయిన దేవుడు సపరేట్గా ఉన్నాడు. ఒక రకంగా మానవులందరినీ సృష్టి చేసింది యేసుక్రీస్తు ప్రభువే కాబట్టి ఆ రకంగా ఆయన కూడా తండ్రి. మరి ఈ తండ్రి ఎప్పటి నుంచి ఉన్నాడు? నిత్యము ఉన్నాడు. ఆ తండ్రి అయిన దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? ఈ ప్రభువైన యేసు కూడా దైవ తనయుడిగా నిత్యము, దేవుడిగా నిత్యము ఆయన కూడా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు నిత్య దేవుడు, సత్యదేవుడు. ఆయన ఈ భూలోకానికి వచ్చి మనిషిగా వచ్చి 2000 సంవత్సరాలు అవుతుంది అంతే. అంతే తప్ప 2000 సంవత్సరాల నుంచి కొత్త దేవుడు అని అంటే పొరపాటు సుమా. ఆయన 2000 సంవత్సరాల కంటే ముందుగానే, అంటే ఈ లోకంలో పుట్టక ముందు నుంచే దేవుడుగా ఉన్నాడని ఈ స్టడీలో మీరు నేర్చుకుంటారు. అవి మీకు నేను తెలియజేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జస్ట్ ఇదంతా ఇంట్రొడక్షనే. వీటన్నిటిని డీప్గా మనం స్టడీ చేయబోతున్నాం ఫ్రెండ్స్. డీప్గా స్టడీ చేయబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ వండర్ఫుల్ స్టడీ ఇన్ ద కమింగ్ డేస్. ఉదాహరణకి, వెన్ థామస్, one of the disciples of the Lord, confessed to Jesus, my Lord and my God, he was simply acknowledging the full deity of Jesus Christ. తోమా, యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైనటువంటి తోమా, యేసు ప్రభు వారు పునరుద్ధమై ఫస్ట్ వాళ్ళకి శిష్యులు కనబడినప్పుడు ఆ రోజు తోమా అక్కడ ఉండడు. మళ్ళీ వారం రోజుల తర్వాత ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మిగతా శిష్యులతో కలిసి తోమా అక్కడ ఉంటాడు. తోమా యేసు ప్రభు వారిని చూసి, నేను ఆయన చేతుల్లో గాయాలు పెడితేనే తప్ప, ఆయన బల్లెం పొడి పొడిచిన చేత నా చేయి పెట్టి తడివి చూస్తేనే తప్ప ఆయన తిరిగి లేచాడంటే నేను నమ్మను అంటాడు. అప్పుడు యేసుప్రభు వారు ప్రత్యక్షమై తోమా తోమా నేను కనబడితే కానీ నమ్మనన్నావంట కదా, ఎగ్జామిన్ చేసుకుంటాను అంట కదా, చెక్ చేసుకుంటాను, చెక్ చేసుకుందా, నా చేతులు చెక్ చేసుకో, నా గాయాలు కనబడుతున్న వేలు పెట్టి చూడు, ఈ ప్రక్కలో బల్లె పొడి వచ్చారు కదా, ఇక్కడ చేపెట్టి చూడు, నేను ఈ ప్రభు నా కథ చెప్పు
అంటే అప్పుడు వెంటనే తోమా చెప్పిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? అద్భుతమైన స్టేట్మెంట్ చెప్పాడు. ఏంటి తెలుసా? మై లార్డ్, మై గాడ్, మై లార్డ్, మై గాడ్. నా ప్రభువా, నా దేవా అన్నాడు. యేసు ప్రభుని పట్టుకుని తోమ ఏమన్నాడు? నా దేవా అన్నాడు. తోమ యూదుడు, యెహోవాను తప్పించి ఎవరిని కూడా దేవుడు అని పిలవడానికి ఇష్టపడని వాడు. ఎప్పుడైతే యేసు ప్రభువారు ప్రత్యక్షమై పునరుద్ధానం చెందిన తర్వాత, ప్రత్యక్షమై కనబడిన తర్వాత వెంటనే తోమకు బలి వెలిగింది. యేసయ్య ఎవరో కాదు, సాక్షాత్తు దేవుడు అన్న విషయం అర్థం చేసుకుని వెంటనే నా ప్రభువా, నా దేవా అని యేసయ్యని కొనియాడాడు, ఆరాధన చేశాడు. నేను చెన్నై వెళ్ళాను కొన్ని నెలల క్రిందట. థామస్ మౌంట్ అని అక్కడ ఒకటి ఉంది. అక్కడ తోమా గారిని చంపేశారని చెబుతారు. సరే చూద్దామని అక్కడికి వెళ్ళాను. కొండ పైకి వెళ్తే అక్కడ ఒక చర్చ్ ఉన్నది. ఆ చర్చ్ మీద పెద్ద అక్షరాలతో తోమా చెప్పిన స్టేట్మెంట్ ఉంటుంది. ఏంటి తెలుసా? మై లార్డ్ అండ్ మై గాడ్ అని చాలా పెద్ద అక్షరాలతో అద్భుతంగా రాశారు. అది చూసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఆ తోమా చెప్పిన స్టేట్మెంట్ని వండర్ఫుల్గా వాళ్ళు రాసి అక్కడ పెట్టారు. తోమా ఒక రకంగా చెక్ చేసి, వెరిఫై చేసి, కళ్ళారా చూసి, చేతులతో చెక్ చేసి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యేసు దేవుడు, నేను చెప్తున్నాను, ఇది నా కళ్ళారా చూసి, నా చేతులారా తాకి, ఆయన నేను నా జీవితం అంతా కూడా అంటే 3.5 సంవత్సరాలులో మరి ఎప్పుడు తోమా జాయిన్ అయ్యాడు కానీ ఆ 3 సంవత్సరాలు యేసు ప్రభుతో ట్రావెల్ చేసి, ఆయన చేసిన కార్యాలు చూసి, ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచి స్వయంగా చూసి చెప్తున్నటువంటి మాట ఏంటా మాట? యేసు దేవుడు అని. ఎంత క్లియర్గా ఉందండి. తోమా చెప్తున్నాడు, తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, కుమారుడైన యేసు దేవుడు అని. తనతో పాటు తిరిగి, తనతో పాటు కలిసి భోజనం చేసి, తను చనిపోయిన తర్వాత తిరిగి లేచాడు నమ్మని స్కెప్టిక్గా ఉన్నటువంటి తోమా కళ్ళారా చూసి, చేతులారా తడిమి ఫైనల్గా చెప్తున్న మాటని యేసు దేవుడు. అంత క్లియర్గా చెప్తున్నారండి వాక్యము. వాక్యం ఎంత క్లియర్గా చెప్తా ఉంది, ఎంత చక్కగా చెప్తా ఉంది. Jesus Christ is described as co-existent with the Father. యోహాను సువార్త 1:1లో మనం చూస్తే it is clearly stated that the word was with God. వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవుని యొద్ద ఉండెను అంటే వాక్యము ఎక్కడుంది? దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడే ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే తండ్రి అయిన దేవుడు పక్కనే ఉనికి కలిగి ఈ కుమారుడైన యేసు ఉన్నాడు. వారిద్దరు పక్క పక్కనే ఉన్నారు. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యం అంటే యేసు ఎక్కడున్నాడు? దేవుని యొద్ద ఉండెను. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు కాబట్టి పక్కన ఉండగలిగాడు. తండ్రి అయిన దేవుడు పక్కన ఎవరు ఉండగలరు చెప్పగలండి? ఎవరు ఉండగలరు చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఎవరైనా ఉండగలరా అసలు తండ్రి పక్కన? ఆయన మహామహిమలో సమీపింపరాని తేజస్సులు వసించే దేవుడు ఆయన పక్కన ఎవరన్నా ఉండగలరా? ఉండగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన దేవుడైతే తప్ప ఉండలేడు. మరి అప్పుడు వాక్యం ఎక్కడుంది? దేవుని యొద్ద ఉండెను. అప్పుడు వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యం ఎవరై ఉండాలి? దేవుడే ఉండాలి. అందుకే వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. అంటే తండ్రి కుమారులు కో ఎగ్జిస్టెన్స్ కలిగి ఉన్నారు. కలిసి వారు ఉనికిని కలిగి ఉన్నారు. ఎంత అద్భుతం అండి ఇది. బిఫోర్ టైమ్ బిగాన్ ద ఇటర్నల్ గాడ్ ఎగ్జిస్టెడ్ యాజ్ ది ఫాదర్ అండ్ ది సన్, as the Father, the Son and the Holy Spirit.
ఎప్పుడు? సృష్టి ఆరంభం కాకముందే, నిత్యత్వంలోనే దేవుడు ఎలాగ ఉనికి కలిగి ఉన్నాడంటే, తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్మని ముగ్గురు వ్యక్తులుగా దేవుడు ఉనికి కలిగి ఉన్నాడు. ఎప్పుడున్నారు ఈ ముగ్గురు? నిత్యము ఉన్నారు. ఎప్పుడున్నారు ఈ ముగ్గురు? సృష్టికి ముందు నుంచే ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు నిత్య దేవుడు 2000 సంవత్సరాల క్రితం జస్ట్ మానవుడిగా వచ్చాడంతే. కాబట్టి ఆయన 2000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దేవుడు అనుకుంటే పొరపాటే, పప్పులో గాలేసినట్టే. ఆయన నిత్యము ఉన్నాడు. మనిషిగా వచ్చి 2000 సంవత్సరాలు అవుతుంది అంతే. మనిషిగా పుట్టి 2000 సంవత్సరాలు అవుతుంది. మానవ అవతారం ఎత్తి 2000 సంవత్సరాలు అవుతుంది అంతే. ఆయన దేవుడు నిత్యము ఉన్నాడు, తండ్రితో సహ ఉనికి కలిగి ఉన్నాడు, కో ఎగ్జిస్టెంట్ గా ఉన్నాడు. యెషయా గ్రంథము 9:6, Christ is called the everlasting Father. It is understood that this statement means that Jesus Christ is the Father of eternity. ఇక్కడ మనం చూస్తే యెషయా 9:6లో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతని పేరు పెట్టబడును. For unto us a child is born, unto us a son is given, and the government shall be upon his shoulder, and his name shall be called Wonderful Counselor, the Mighty God, the Everlasting Father, the Prince of Peace. The Everlasting Father, Everlasting Father, నిత్యుడగు తండ్రి. అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారి గురించి మాటలు ఇవన్నీ. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎవరికి? మానవ అవతారంలో పుట్టబోయేటువంటి యేసుక్రీస్తు వారికి. అందులో ఒక పేరేంటి? నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రిని ఎవరు చెప్తారండి? నిత్యం ఉన్నవాడు గురించి చెప్తారు. నిత్యుడగు తండ్రి అంటే అర్థం ఏంటో తెలుసా? హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ఇటర్నిటీ. అంటే నిత్యత్వానికే తండ్రి ఆయన. నిత్యత్వానికే తండ్రి ఆయన. నిత్యత్వానికి తండ్రి ఎవరంటే యేసే. అది విషయం. ఇంకా క్లియర్గా అందులో ఇంకొక క్లూ ఉంది మనకి. ఏంటి? బలవంతుడైన దేవుడు. క్లియర్గా ఉంది. జీసస్ ఈజ్ మైటీ గాడ్. ఎంత చక్కగా ఉంది. ఇంత చక్కగా ఉంటే యేసుప్రభు దేవుడు కాదని ఎవడండి అనేది నాకు అర్థం కాదు. వాడికి బుర్ర ఉందా? ఇంత చక్కగా వాక్యంలో ఇంత క్లియర్గా రాస్తుంది ఆయన బలవంతుడైన దేవుడని, నిత్యుడగు తండ్రి అని. ఎంతకంటే ఏం కావాలి మనకి? అయినప్పటికీ ఇంకా కొన్ని వందల రెఫరెన్స్లు మనం చూడబోతా ఉన్నాం యేసుక్రీస్తు దైవత్వం గురించి. బోల్డ్ రెఫరెన్స్లు ఉన్నాయండి యేసుప్రభు దేవుడు అని చెప్పడానికి. అసలు కొత్త నిబంధనలో అనేకమైన విషయాలు ఉన్నాయి. వాటన్నిటిని మనం స్టడీ చేద్దాం. ఎవరు అడిగినా సమాధానం చెప్పగలిగే విధంగా మీరు నేర్చుకోబోతూ ఉన్నారు. ఓకే, రైట్. జీసస్ క్రైస్ట్ సెడ్ about himself to the Jewish leaders that I am before Abraham was. John 8:58. He meant by the statement that he is eternal. యేసుక్రీస్తు వారు యూదా నాయకులతో, లీడర్స్తో ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారో తెలుసా? అయ్యా, అబ్రాహం కంటే ముందు నేనున్నా. అబ్రాహం కంటే ముందు నేనున్నా అన్నాడు యేసుప్రభు. చూడండి, తెలుగులో చూద్దాం. యేసు, అబ్రాహం పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మీరు అనుకుంటున్నారు నాకు పట్టుమని 50 సంవత్సరాలు కూడా లేవే అని అనుకుంటున్నారు. నేను మీరు అనుకున్నట్టుగా ఈ 30-40 సంవత్సరాలు ఉన్నవాడిని మాత్రమే కాదు. నేను అంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో ఉన్నా. ఇంకా చెప్పాలంటే మీరు మా తండ్రిని గొప్పగా చెప్పుకుంటారు. అబ్రాహాము
ఆయన కంటే ముందుగా నేనున్నాను. అప్పటికి అబ్రహాము క్రీస్తు పుట్టక ముందు దాదాపు 2000 సంవత్సరాల క్రితం జీవించిన వ్యక్తి. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం జీవించిన మనిషి. యేసుప్రభు అంటున్నాడు, 2000 సంవత్సరాల క్రితం జీవించిన అబ్రహాము కంటే ముందు నేనున్నా. ఎలా చెప్తున్నాడు యేసుప్రభు ఆ మాట? ఎందుకంటే దేవుడిగా ఎల్లప్పుడూ ఆయన ఉన్నాడు. మనిషిగా వచ్చి కొన్ని సంవత్సరాలు, కానీ దేవుడిగా ఆయన ఎప్పుడూ ఉన్నాడు. అర్థమవుతుంది మీకు? అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆనాటి యూదా నాయకులు ఆయన మానవత్వాన్ని బట్టి యేసుక్రీస్తు గురించి ఎలాగైతే పొరపాటు పడ్డారో, నీకు పట్టుకుని 30, 40, 50 సంవత్సరాలు కూడా లేవే, మహా అయితే 50 సంవత్సరాలు కూడా నీకు ఉండవు, నువ్వు అబ్రహాం కంటే ముందు ఉన్నావా అని వాళ్ళు ఎట్లయితే యేసు ప్రభుని ప్రశ్నించి యేసు ప్రభు చెప్పిన విషయం గురించి నమ్మలేదో, ఈనాడు కూడా యేసు ప్రభువే జస్ట్ మనిషే, ఆయన దేవుడు ఏంటంటారేంటి మీరు అని పొరబడుతూ ఉన్నారు. యేసు మానవుడే కాదనట్లే, పరిపూర్ణమైన మానవుడు. కానీ పరిపూర్ణ మానవుడిగా ఆయన ఉండక ముందు ఆయన పరిపూర్ణ దేవుడిగా ఎప్పుడూ ఉన్నాడు. నిత్యము పరిపూర్ణ దేవుడిగా ఆయన ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఆ పరిపూర్ణ దేవుడని యేసు పరిపూర్ణ మానవత్వాన్ని ధరించుకున్నాడు. కాబట్టి మనం యేసుక్రీస్తు వారిని జాగ్రత్తగా అర్థం చేసుకో. యేసు ప్రభు అన్నాడు, బాబు మానవుడిగా నాకు కొన్ని సంవత్సరాలే, కానీ దేవుడిగా నాకు అసలు సంవత్సరాలే లేవు, నేను నిత్యము ఉన్నవాడను. అందుకే అబ్రహాము పుట్టకొనిపే నేను ఉన్నాను, నేను నిత్యుడను అని యేసుప్రభు చెప్పారు. వెరీలీ వెరీలీ ఐ సే అంటు యు, బిఫోర్ అబ్రహాం వాస్ ఐ యామ్ అని చెప్పాడు యేసుప్రభు. The deity of Jesus Christ, as we pointed out earlier, people do not have problem to accept Jesus as man. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా యేసుప్రభుని గురించి, యేసుప్రభు ఒక మనిషి అని యాక్సెప్ట్ చేయడానికి మనుషులకు ప్రాబ్లం లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హిస్ డియిటీ మెనీ ఆర్ హెసిటెంట్ టు అక్నాలెడ్జ్ ఇట్. కానీ ఆయన దైవత్వం విషయంకి వచ్చేసరికి చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. There is an inherent aversion in the minds of people to accept anyone as God, especially when someone claims absolute deity to himself. ఎవరైనా నేనే దేవుడు అని చెప్పుకుంటే జనాలు యాక్సెప్ట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడతారు, అది సహజంగా ఉన్నది. కానీ ఒక వ్యక్తి నేనే నిజమైన దేవుడిని అని చెప్పుకుంటే ఆయన యొక్క క్లెయిమ్స్ని తప్పకుండా అనుమానిస్తారు జనాలు సహజంగా. Christianity is Christ living and reigning among his people, the church. The key emphasis upon the deity of the incarnated Christ. అసలు క్రైస్తవ్యానికి ఆయువు పట్టే క్రీస్తు. క్రైస్తవ్యం అంటేనే క్రీస్తు. క్రీస్తు సజీవుడిగా ఉన్నాడని, ఆయన తన ప్రజల మీద పరిపాలన చేస్తున్నాడు, తన సంఘాన్ని ఆయన పరిపాలిస్తున్నాడు అన్నది కీలకమైన విషయం. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఆయన దైవత్వం. యేసుక్రీస్తు దేవుడు మానవ అవతారం ఎత్తాడు అనేది చాలా కీలకమైన సత్యం. క్రిస్టియానిటీలో కీలకమైన సత్యం ఇదే. కాబట్టి క్రైస్తవులు, క్రీస్తు ప్రజలు దృఢంగా బలంగా నమ్మేది ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు మానవుడిగా ఈ భూలోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించని వారికి క్రైస్తవ్యంలో చోటు లేదు. యేసుక్రీస్తు దైవత్వాన్ని తిరస్కరించేవాళ్ళు క్రైస్తవులు కానే కారు. నిజ క్రైస్తవుడు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు దేవుడు అన్న విషయం గుర్తెరి యేసుక్రీస్తుని ఆరాధిస్తూ, యేసుక్రీస్తుని ప్రకటిస్తూ, యేసుక్రీస్తు కొరకు జీవించేవాడుగా ఉంటాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఇమ్మాన్యుయల్. యేసుక్రీస్తు ఎవరు? ఇమ్మాన్యుయల్ అంటే అర్థం ఏంటి? గాడ్ విత్ అస్, దేవుడు మనకు తోడు.
యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయన్ని ఇమ్మానుయేల్ పిలుస్తారు. ఇమ్మానుయేల్ అని పిలుస్తారే మనం చూస్తాం. ఎందుకు ఆయన ఇమ్మానుయేల్ అని పిలుస్తారు? ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? గాడ్ విత్ అస్, దేవుడు మనకు తోడని అర్థం. యేసుక్రీస్తు ఎప్పుడైతే ఈ భూలోకంలో మానవుల మధ్య మనిషిగా జీవించడానికి వచ్చాడో, వెంటనే ఆయనకి ఇమ్మానుయేల్, గాడ్ విత్ అస్ అని ఎందుకన్నారు? ఆ మానవ రూపంలో ఉన్న వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తు దేవుడు. మరి దేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ దేవుడు మనకు తోడుగా ఉన్నట్టే కదా. యేసు తోడుగా ఉన్నాడంటే దేవుడు మనకు తోడుగా ఉన్నట్టే. ఎందుకంటే యేసు దేవుడు, యేసే దేవుడు. దిస్ ఫ్యాక్ట్ ఈస్ హైలీ కంటెండెడ్ బై సమ్. దీని గురించి కొంతమంది పెద్ద వాదన పెట్టేసుకుంటూ ఉంటారు. ఎస్పెషలీ ఇస్లాం, ముస్లిం మతస్థులు, జూయిష్ పీపుల్ who believe in monotheism have difficulty in admitting Jesus as God. ఇస్లాం మతస్థులు, యూదా మతస్థులు యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించడానికి కష్టపడిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు మోనోథియిజాన్ని నమ్ముతారు, ఏక దైవ ఆరాధన వాళ్ళు నమ్ముతారు. అందుకని యేసుక్రీస్తు దేవుడిగా ఒప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ వై డస్ క్రిస్టియానిటీ, విచ్ ఆల్సో టీచెస్ మోనోథియిజం, వెరీ స్ట్రాంగ్లీ హ్యావ్ నో ప్రాబ్లమ్ టు యాక్సెప్ట్ జీసస్ యాజ్ గాడ్? కానీ క్రైస్తవ్యం కూడా ఏం నమ్ముతుంది? ఏక దైవారాధన, దేవుడు ఒక్కడే అనేటువంటి ఆ దేవుణ్ణి ఆరాధించని విషయాన్ని, ఆరాధించాలన్న విషయాన్ని క్రైస్తవ్యం కూడా నమ్ముతుంది. మరి యేసుక్రీస్తుని ఎలాగా దేవుడిగా అంగీకరించడంలో వాళ్ళకి ఇబ్బంది లేదు? క్రైస్తవులు కూడా ఏకదైవారాధనే చేస్తారు, ఒకే దేవుణ్ణి ఆరాధిస్తారు. మరి ఎందుకు యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించడానికి వాళ్ళకి ఇబ్బంది లేదు అంటే, ఇట్ ఈస్ బికాస్ దే యాక్సెప్ట్ ద బైబిల్ యాజ్ ద ఇన్ఫాలిబుల్ వర్డ్ విచ్ కేటగోరికలీ టీచెస్ ద ఫుల్ డియిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎందుకు వాళ్ళు యేసుక్రీస్తు దైవత్వాన్ని క్రైస్తవులు, నిజ క్రైస్తవులు అంగీకరించగలుగుతున్నారు అంటే, వాళ్ళు బైబిల్ని నమ్ముతారు కాబట్టి, బైబిల్ బోధను నమ్ముతారు కాబట్టి. బైబిల్ అనేది దోషరహితమైనటువంటి గ్రంథం, అది దైవ వాక్కు, అధికారం కలిగిన గ్రంథం. ఆ గ్రంథం చాలా క్లియర్గా నేర్పిస్తున్న సత్యం ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు. కాబట్టి ఒక నిజ క్రైస్తవుడు బైబిల్ అధికారాన్ని, బైబిల్ బోధను నమ్ముతాడు. ఆ బైబిల్ చాలా స్పష్టంగా చెప్పేటువంటి ఒక విషయం యేసుక్రీస్తు దేవుడు. అందుకని క్రైస్తవులకి యేసుక్రీస్తు దైవత్వం గురించి విశ్వసించడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. వాట్ దెన్ ఈస్ ద సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్ ఆఫ్ హ్యావింగ్ మోర్ దెన్ వన్ గాడ్? మరి తండ్రి దేవుడు అంటున్నారు, మరి కుమారుడు దేవుడు అంటే ఇక్కడ ఇద్దరు దేవుళ్ళలాగా ఉన్నారు కదా. మరి దేవుడు ఒక్కడే అంటున్నారు మీరు, తండ్రి దేవుడే అంటున్నారు, కుమారుడు దేవుడే అంటున్నారు, మళ్ళీ ఒకటే దేవుడు అంటున్నారు, అదేంటండి అని చెప్పేసి వాళ్ళు, ఇతరులు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మరి దీనికి ఏంటి సొల్యూషన్? దీనికి ఏంటి ఆన్సర్? ద ఆన్సర్ టు దిస్ ప్రాబ్లమ్ ఇస్ ద ట్రయూనిటీ ఆఫ్ గాడ్. దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే త్రిత్వము లేదా త్రియేక దేవుడు అనేటువంటి కాన్సెప్ట్. ఏంటి త్రియేక దేవుడు? వన్ గాడ్ ఎగ్జిస్టింగ్ ఇన్ 3 పర్సన్స్. దేవుడు ఒక్కడేనండి, కానీ ఆ ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉనికి కలిగి ఉన్నాడు. ముగ్గురు వ్యక్తులు ఎవరండి? తండ్రి, ద ఫాదర్, కుమారుడు, ద సన్, పరిశుద్ధాత్మ, ద హోలీ స్పిరిట్. వీళ్ళు ముగ్గురు ఎవరు? వ్యక్తులు. ఈ ముగ్గురు వ్యక్తులు ఒక దేవుడుగా ఉనికి కలిగి ఉన్నాడు అని బైబిల్ సుస్పష్టంగా బోధిస్తుంది. దేవుడు ఒక్కడే, కానీ ఆ ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించడంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. త్రిత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని అంగీకరించడం ఎవరికి పెద్ద ఇబ్బంది కాదు. ఇస్లాం అండ్ జుడాయిజం బోత్ రిజెక్ట్ ద డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ.
మరి ఇస్లాం వారికి, యూదా మతం వారికి ఎందుకు కష్టం అంటే వాళ్ళు త్రిత్వాన్ని అంగీకరించట్లేదు. అది వాళ్ళ ప్రాబ్లం. దానికి మనం ఏం చేయాలి? బైబిల్ చాలా స్పష్టంగా త్రియేక దేవుడి గురించి బోధిస్తుంది. దేర్ఫోర్ దే హ్యావ్ ప్రాబ్లమ్ టు యాక్సెప్ట్ ద డీటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించడానికి వాళ్ళకి, ఇస్లాం వారికి, యూదా మతం వారికి కష్టంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు త్రిత్వాన్ని తిరస్కరిస్తున్నారు కాబట్టి. నిజ క్రైస్తవుడు బైబిల్లో ఉన్న ఈ త్రిత్వాన్ని చూడగలుగుతాడు కాబట్టి తనకి యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వం అంగీకరించిన పెద్ద విషయం కాదు. దేవుడు ఒక్కడేనండి, అవును ఆ ఒక దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు, ప్రాబ్లం ఏంటి అని చక్కగా చెప్పగలుగుతాడు. Proper understanding of the doctrine of the Trinity is the key to understand the deity of Jesus Christ. త్రిత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని అర్థం చేసుకోవడం పెద్ద విషయమే కాదు. ట్రూ క్రిస్టియన్స్ డు నాట్ బిలీవ్ ఇన్ ట్రైథేయిజం బట్ ఓన్లీ ఇన్ మోనోథిజం. నిజ క్రైస్తవ్యము ముగ్గురు దేవుళ్ళని ఒప్పుకోదు. ముగ్గురు దేవుళ్ళని మనం కూడా చెప్పం. మనం కూడా ఏకదేవుడే అని చెప్తాం, దేవుడు ఒక్కడే అని చెప్తాం. అయితే మనం చెప్పే విషయం ఏంటంటే ఆ నిజదేవుడు ఎట్లున్నాడంటే, ట్రూ క్రిస్టియన్స్ బిలీవ్ ఇన్ వన్ గాడ్ ఎగ్జిస్టింగ్ యాజ్ 3 persons, నాట్ యాజ్ 3 గాడ్స్. నిజ క్రైస్తవు ఏం నమ్ముద్దంటే దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. అలాగని ముగ్గురు దేవుళ్ళు కాదు, ముగ్గురు దేవుళ్ళు కాదు, దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. అలాగని ముగ్గురు దేవుళ్ళు అనకూడదు, ఆ ముగ్గురు ఒక్క దేవుడే. దేవుడు ఒక్కడే, ముగ్గురు వ్యక్తులు. ఓకే, దాన్ని ఇప్పుడు మీకు పిక్చర్ ద్వారా చూపిస్తాను, చూడండి. జాగ్రత్త చూడండి. పిక్చర్ చూడండి, స్క్రీన్ చూడండి అందరూ. ఏముంది అక్కడ మీకు? మధ్యలో గాడ్, దేవుడు ఉన్నాడు. పైన ఒక సర్కిల్ ద ఫాదర్, తండ్రి. యువతలో ఒక సర్కిల్ పైన రౌండ్గా ద సన్, కుమారుడు. కింద ఒక సర్కిల్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. ద ఫాదర్ ఈజ్ గాడ్, తండ్రి దేవుడే. ద సన్ ఈజ్ గాడ్, కుమారుడు దేవుడే. ద హోలీ స్పిరిట్ ఈజ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడే. మళ్ళీ ముగ్గురు ఒక దేవుడే. అలాగని ఫాదర్ ఈజ్ నాట్ ద సన్, సన్ ఈజ్ నాట్ ద ఫాదర్. తండ్రి కొడుకు కాదు, కొడుకు తండ్రి కాదు. తండ్రి వేరే వ్యక్తి, కుమారుడు వేరే వ్యక్తి. తండ్రి వేరే వ్యక్తి, కుమారుడు వేరే వ్యక్తి. కానీ తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే. ద ఫాదర్ ఈజ్ నాట్ ద హోలీ స్పిరిట్, ద హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ ద ఫాదర్. తండ్రి పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మ తండ్రి కాదు. తండ్రి వేరే వ్యక్తి, పరిశుద్ధాత్మ వేరే వ్యక్తి. తండ్రి దేవుడే, పరిశుద్ధాత్మయు దేవుడే. నెక్స్ట్ చూడండి, ద సన్ ఈజ్ గాడ్, ద హోలీ స్పిరిట్ ఈజ్ గాడ్. కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. అలాగని మరి పరిశుద్ధాత్మ కుమారుడు ఒకటి కాదు. పరిశుద్ధాత్మ వేరే వ్యక్తి, కుమారుడు వేరే వ్యక్తి. ఈ వేరే వేరే అన్నది ఏంటి? వ్యక్తులుగా వేరే, దేవుడుగా ఒక్కటే. అంటే అర్థం ఏంటంటే దేవుడు అని చెప్పేది ఏదైతే ఎస్సెన్స్ ఉంటుందో అది తండ్రిలో ఎలా ఉంటుందో సంపూర్ణంగా, కుమారునిలో అలాగే సంపూర్ణంగా ఉంది, పరిశుద్ధాత్మలో కూడా అలాగే సంపూర్ణంగా ఉంది. దేవుడు అని పిలవడానికి తండ్రి అయిన దేవుడికి ఏదైతే ఉందో అది కుమారునిలో ఉన్నది, అదే దైవత్వం. అదే దైవత్వం పరిశుద్ధాత్మలో కూడా ఉంది. అందుకే దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. అందుకే తండ్రి అనే వ్యక్తి వేరు, కుమారుడు అనే వ్యక్తి వేరు, పరిశుద్ధాత్మ అనే వ్యక్తి వేరు. వీరు వ్యక్తులుగా వేరు వేరు, కానీ దేవుడుగా ఒక్కడే. ఓకే, ఇంకో ఈ పిక్చర్ కూడా చూడండి. వన్ గాడ్ 3 persons. ఒక్క దేవుడే ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు, నాట్ 3 గాడ్స్. మళ్ళీ ముగ్గురు దేవుళ్ళు అని అనకూడదు.
దేవుడు ఒక్కడే. గాడ్ అనే సర్కిల్ ఒకటే. ఎవరు గాడ్? ద ఫాదర్ ఈస్ గాడ్, తండ్రి దేవుడు. ఎవరు గాడ్? ద స్పిరిట్ ఈస్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు గాడ్? దేవుడు ఎవరు? ద సన్ ఈస్ గాడ్. మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీళ్ళెవరు? వాళ్ళు ముగ్గురు వ్యక్తులు, ముగ్గురు డిఫరెంట్ వ్యక్తులు. కుమారుడు అనే వ్యక్తి వేరు, తండ్రి అనే వ్యక్తి వేరు, పరిశుద్ధాత్మ అనే వ్యక్తి వేరు. అందుకే ద సన్ ఈజ్ నాట్ ద ఫాదర్ ఈజ్ నాట్ ద స్పిరిట్, స్పిరిట్ ఈజ్ నాట్ ద సన్. ఓకే. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. వన్ గాడ్, 3 persons, ముగ్గురు వ్యక్తులు. ఓకే. అంటే దేవుడు ఒక్కడే, కానీ ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. దీని గురించి మరింతగా మనము డీటెయిల్గా నేర్చుకుంటాం. ఇక్కడ విషయం ఏంటంటే, త్రిత్వం మనకు చక్కగా అర్థమైనట్లయితే మనకి యేసుక్రీస్తు దైవత్వాన్ని అర్థం చేసుకోవడం పెద్ద విషయం లేదు, పెద్ద కష్టమే లేదు. చాలామంది ఎందుకు కష్టం అంటే, తండ్రి అంటున్నారు, కుమార అంటున్నాడు, పరిశుద్ధాత్మను ముగ్గురు వ్యక్తులు అంటున్నారు, మళ్ళీ ఒక దేవుడు ఎట్టయితారండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? 1 + 1 + 1 = ఎంత? 3. 1 ఎట్లయితుంది అని అడుగుతారు. అప్పుడు మనం జాగ్రత్త చెప్పాలి, బాబు లెక్కలు మ్యాథమెటిక్స్ అంటే ఎడిషన్స్ మాత్రమే కాదు బాబు, మల్టిప్లికేషన్ కూడా ఉంటుంది, హెచ్చవేతలు కూడా ఉంటాయి. అప్పుడు వాళ్ళతో మనం చెప్పాలి, 1 × 1 × 1 ఎంత? 1, 3 కాదుగా. కాబట్టి ఈ త్రిత్వం అనే కాన్సెప్ట్లో ఎడిషన్ కాదు ఫార్ములా, మల్టిప్లికేషన్, హెచ్చవేత ఫార్ములా. ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ = 1 గాడ్. 1 × 1 × 1 = 1. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. తండ్రి అయిన దేవుడు ఎంత దేవుడై ఉన్నాడో, కుమారుడు కూడా అంతే దేవుడు, పరిశుద్ధాత్మ కూడా అంతే దేవుడు. దైవత్వం వీళ్ళు ముగ్గురులో ఈక్వల్గా, సమానంగా ఉన్నది. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. దైవత్వ విషయంలో ముగ్గురు సమానమే. ముగ్గురు ఏకకాలంలో ఉనికి కలిగి ఉన్నారు. ముగ్గురు వారు లేని టైం అంటూ ఎప్పుడూ లేదు. ముగ్గురు నిత్యము ఉన్నారు. ముగ్గురు దేవునిగా ఉనికి కలిగి ఉన్నారు. తండ్రియు దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. వాళ్ళు ముగ్గురు కలిసి ఒక్క దేవుడిగా ఉనికి కలిగి ఉన్నారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మీకు ఎగ్జాంపుల్, ఇది హల్వా, ఇది ఒక పెద్ద హల్వా పీస్, హల్వా. దీన్ని చూపిస్తే మీరు ఏమంటారు? హల్వా అంటారు. దీన్ని 3 ముక్కలు చేసే 1 2 3 3 పీసెస్ చేశాను. ఈ పీస్ ఏంటంటే హల్వా అంటారు. ఈ పీస్ని చూపిస్తే హల్వా అంటారు. ఈ పీస్ని చూపిస్తే హల్వా అంటారు. మొత్తాన్ని చూపిస్తే హల్వా అంటారు. అలాగే ఇదంత దేవుడు. తండ్రి ఒక వ్యక్తి, కుమారుడు ఒక వ్యక్తి, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి. ఇదంతా ఎవరు? దేవుడు. తండ్రిని చూపిస్తే ఎవరు? దేవుడు. కుమారుని చూపిస్తే ఎవరు? దేవుడు. పరిశుద్ధాత్మ చూపిస్తే ఎవరు? దేవుడు. మళ్ళీ ముగ్గురు ఒక చోట పెట్టి వీళ్ళు ముగ్గురు ఎవరు అంటే దేవుడు. దట్స్ సింపుల్. సో తండ్రి దేవుడే, యేసుక్రీస్తు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. ఆ త్రిత్వంలో రెండవ వ్యక్తిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు మానవుడిగా 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో మానవ అవతారం ఎత్తి మన మధ్యలో 33.5 సంవత్సరాలు జీవించి మనందరి కోసం తన ప్రాణాన్ని అర్పించి చనిపోయి 3వ రోజున తిరిగి ఇచ్చి మరలా నిజదేవుడు నిరూపించుకుని తోమా చేత నా దేవా నా ప్రభు అని ఆరాధనను పొందుకుని దేవుడిగా గుర్తించబడి ఈనాడు మనందరి చేత ఆయన ఆరాధించబడుతూ ఉన్నాడు. సో హూ ఈజ్ జీసస్? హీ ఈజ్ ట్రూ ఇటర్నల్ లివింగ్ గాడ్. సో లెట్ us worship Jesus. యేసయ్యని ఆరాధన చేద్దాం. ఆయన నిత్య సత్య దేవుడు. మే గాడ్ బ్లెస్ all of us. All glory to God alone. Amen.